బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చాయ్ 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 వేడి వేడి చాయ్ చాయ్ అరే గరం 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 చాయ్ అల్లం చాయ్. వేడిగానే ఉంది, మొన్న పెట్టింది వద్దా? టీ టీ వేడి వేడి టీ అల్లం టీ కావాలా? 6 రూపాయలు చిల్లర లేదా? ఎందుకు వస్తారా వేడి వేడి గరం టీ చాయ్ వేడి వేడి కాఫీ బాబు రెండు గరం 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 చాయ్ నువ్వా? చిల్లర కూడా ఇవ్వగా నీ దుంప దగ్గర పట్టు ఫ్రీగా తాగా. ఇగో చీ కొట్టకు, ఓ మంచి చాయ్ కొట్టు, అర్థమైందా? ధర తక్కువ రుచి ఎక్కువ. ఆయమే చాయ్ వాలా చీపో అవతలికా బాబాయ్. ఛాయ్ అమ్మే ఒక మహానుభావుడు సీఎం అయ్యాడు, ఆ తర్వాత పిఎం అయ్యాడు, మరి రేపు ఇంకే గొప్ప వ్యక్తి అవుతాడు, అర్థమైందా? ఇగో తాగు. ఇదేం పోయే కాలం రా నీకు? ఇది పోయే కాలం కాదు, రాబడి వచ్చే కాలం. సైడ్ బిజినెస్ ఒకవేళ సైడ్ బిజినెస్ అయితే ఏ ఫుట్పాత్ మీద రోడ్ సైడ్ లో పెట్టుకోపో. కుళ్ళు, నీకన్నా ఛాయ్ అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించి పెద్దోన్న అయిపోతానని కుళ్ళు. సరే ఫ్రీగా అవసరం లేదు, నీకు కూడా పావుల వాటా ఇస్తాను, కావాలంటే తీసుకో. బాగుపడాలి కదా నాన్న, నువ్వు పైకి రావాలి, నువ్వు ఎదగాలి, పిల్లలు ఉంటారు, ఖర్చులు ఉంటాయి, నీకు ఏదో సరదా చిన్న చిన్న ఉంటాయి కదా. కాకపోతే ఇక చాయ్ పెట్టిన తర్వాత పిప్పి ఉంటది కదా, పిప్పి, ఆ పిప్పి నీకు ఇచ్చేస్తా, ఉంచుకో. ఏం చేసుకోవాలా? ఏ పిప్పి అంటే మామూలు విషయం అనుకుంటున్నావా ఏంది? ఇదేంటారు, పళ్ళపొడి చేసుకోవచ్చు. రోజు 3 సార్లు పళ్ళకేసి రుద్దామంటే నీ పళ్ళు ఈ అట్టును తల్లబడతాయి ఏమనుకుంటున్నావు. దాని తర్వాత ఆ చాయ్ పిప్పిని జపాన్ గాని ఆస్ట్రేలియా గాని ఇంపోర్ట్ చేస్తే డబ్బులు అంత గొప్ప ఆదాయాన్ని నీకు ఇస్తుంటే చీపు అంటావేంటి? డికాషన్ తీసిన పిప్పి అంతా నాకు ఇస్తావా? దాన్ని నేను నమ్ముకోవాలా? అంతే. 32 పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? పళ్ళు రాల కొడతావా? నేను దొంగతనాలు చేస్తానంటున్నానా, లేకపోతే జోబులు కొడతానంటున్నానా? కష్టపడి నువ్వు చెమట చుక్కలతో చాయ్ చేసి అమ్ముకుంటుంటే చెమట చుక్కలతో చాయ్ చేస్తాను, మరి లేకపోతే కష్టాజితం. అందుకే ఇంత కష్టం, ఇంత కంపు కొడుతున్నది. అయినా మీరేంటి సుబ్బారావు గారు చూస్తూ ఊరుకుంటారు? నాది మాట్లాడండి సార్, ఇందాక 3 టీలు ఫ్రీగా తాగారుగా. చెమట నువ్వు నేర్చుకుంటే నా దగ్గర వంట అయినా నేర్చుకో, లేకపోతే నీ చాయ్ డబ్బా పట్టుకుని నువ్వు బయటకైనా పో. అంతేగాని 2 పడవల మీద ఒకేసారి కాళ్ళు పెట్టకరా. నాకేమో నీ హోటల్లో పని చేస్తుంటే డబ్బులు ఇస్తానా అంటున్నావు. ఆ డబ్బులు తీసుకెళ్ళి నా పేరు మీద బ్యాంక్ లో వేస్తున్నాను. ఆ వడ్డీ చూడట్లేదు, కనీసం 4 డబ్బులు చూడట్లేదు. ఇగో అందుకే ఈ సైడ్ బిజినెస్ పెట్టుకుని నేను ఇలా బతుకుతున్నాను. నన్ను బతకనివ్వు. ఎలా చూస్తావు బ్యాంక్ లో డబ్బులు? నేను ఇక్కడి నుంచి ఏమో వేస్తున్నాను, మీ బాబు ఏమో నీ అకౌంట్ లో డబ్బులు అక్కడ డ్రా చేస్తున్నాడు. అంతతో సరిపోలే, నువ్వు డోకిలేంటిది పెట్టుకుని నా బుర్రంతా తినేస్తున్నావు. నీ పక్క నువ్వు వంటలు చేసుకో, ఇక్కడ నువ్వు వంట చెయ్యి, ఇక్కడ నేనేమో టీ పెడతా. అప్పుడప్పుడు నా టీ నీ కూరలు వేసుకో, నీ కూర నా టీలు అయ్యి. వచ్చే కస్టమర్లు కూడా పోతారు నాయన. టీ తాగు ఫ్రీగా, రోజు టీ నీ ఫ్రీ. చూసి నువ్వే చెప్పావు కదా, బానే ఉంది కదా. చెవడ కంపు కొడుతుంది చెప్పాడు కదా మీ సుబ్బారావు. నిజంగానే చెప్పాడు బాబాయ్, రాదు కానీ తీసుకెళ్ళి నువ్వు ఎవరికైనా బయట కమ్మే అనుకో, చెల్లరేపడు చెప్పు దెబ్బలు కొడతావు. వంట చేసుకుందామా? చేద్దామా? ఇలా పెడతావు దుకాణం చూద్దాం బాబాయ్, ఆలోచిద్దాం. ఒక్కసారి తాగొచ్చుగా? అక్కర్లేదు, ఒక్కసారి ప్లీజ్. అక్కర్లేదు, తాగుతాడేమో, ఈ రోజు నుంచి హోటల్ నాదే అనుకో. తీసే దుకాణం అంతా తీసే. అబ్బా ఇక్కడ కంపు కొడుతున్నారా బాబు? మరి గ్లాసులు గడకపోతే కంపు రాదా? గ్లాసులు కాదు, నువ్వు పెట్టింది. రేయ్, నీకు మంచి టీ కావాలంటే నేను పెడతాదా, కానీ అది ఏ టైంలో తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది దానికి ఒక టైం ఉంది. బాబాయ్ ఇంతకి టీ దేంతో పెడతారు బాబాయ్? టీ పొడితోటి. టీ పొడి తోటి పాలతో పెడతారా? అక్కడ కొట్టింది ఏందా రంగు మారింది అనుకుంటున్నా. పాలు పడాలి టీలో. సుబ్బారావు గారు మీరు చెప్పింది కరెక్ట్ సార్, మీరు అటు ఇటు కాస్త దెబ్బతింది, ఈసారి పాలేసి చేస్తాలే. అంటే ఇప్పటిదాకా పోసిన చెమట అన్నమాట. కాదు బాబాయ్, బొరాక్సిన్ ఏదో వేసే తెల్లగా కనపడాలని. ఇంతకేమంటే చేస్తున్నావు? కొబ్బరి పాల పలావ్. ఆ కొబ్బరిలో తీసుకో. కొబ్బరితో టీ, కొబ్బరి టీ ఎట్టుంటది? కొబ్బరి టీ నువ్వు ఒకడు తాగుతూ గాని కడుపులో తిప్పుతుంది, అనారోగ్యాలన్నీ వస్తాయి. కొబ్బరితో టీ నీ తల. కొబ్బరి టీ ఇంకో 2 కొబ్బరి నాకు తీసుకో. ఉన్నాయి పచ్చి కొబ్బరి. ఇంకోటి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా. కొబ్బరి ముక్కలు ఉన్నాయిగా, మిక్సీ ఎలా తీసుకుంటే మిక్సీ
అది దాంట్లో వేసి ఇదా వేసావు కదా, వేసిన తర్వాత దాంట్లో నీళ్లు పోయాలి. ఇది ఏంటంటే చల్లని నీళ్ళతో రసం తీసామనుకో పాలు ఏమవుతాయంటే కొంచెం స్లోగా దిగుతాయి, కూల్ మిల్క్ వస్తుంది. సో ప్రస్తుతం ముందు ఏం చేస్తామంటే దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మిక్సీ ఆన్ చేసి పాలు చేసి తీసుకురా. ఇంకా అక్కడ ప్లాట్ఫామ్ ఉండిపోయావు కదా, అట్లా కాదు లోపల నుంచి రావాలి, అట్లా రావాలి, అన్నం కూడా రాదు ఎప్పుడు. అది ఇప్పుడు నీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటో బాబాయ్కి ఏమన్నా పిచ్చా ముడి కప్పుల్లో పెట్టేది ఏమిటి? ఇవి చల్లటి నీళ్లతో మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలు, ఇప్పుడు వేడి నీళ్లతో కూడా కొబ్బరి పాలు తయారు చేస్తాం. వెరీ గుడ్, నైస్. అది ఎలా అంటే ఆ చిన్న గిన్నె తీసి పొయ్యి మీద పెట్టు, దానిలో కప్పు నీళ్లు పోసుకో, ఇప్పుడు ఈ కొబ్బరి తురుము దాంట్లో వేసాయి, ఇది కూడా వేసాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే వాసన కట్టిన గిన్నె ఉంది చూడు, బట్ట కట్టింది, ఆ గిన్నె తీసుకురా, ఇది మొత్తం దాంట్లో ఉంచి ఈ వాసన కట్టిన గిన్నెలో మిక్సీలో వేసిన ఈ కొబ్బరి పాలు కొబ్బరి పిప్పి దాంట్లో వేసేయి మొత్తం. సవాబు చేసావా? అది ఎందుకని అంటే కేవలం గట్టిగా మనం పెండడానికి మాత్రమే కొంచెం నీళ్లు వేడెక్కాలి. అవి సలసలా మరుగుతుంది అనుకో ఎలా తీయగలుగుతావు? తీయలేవు కదా. అవును. ఆ కొబ్బరి పొడి గట్టిగా మెత్తగా నొక్కు, మొత్తం జ్యూస్ అంతా కింద దిగిపోవాలన్నమాట. అయిపోయి జాగ్రత్త అందులో పడకుండా పిండి గట్టిగా పిండి. ఇవి చెక్కని కొబ్బరి పాలు, అది ఓ పక్కన పెట్టుకో. తీసే ఇక్కడి నుంచి తీసేయి, పిప్పి తీసేయి, కప్పు తీసుకో, పెద్ద కప్పు. ఇంకా ఆ కప్పులో వచ్చేస్తాయి. ఎందుకంటే దాన్ని బాగా కలిపేసి చేతితో పిండాలి దీంట్లో. ఆ పిప్పి కూడా ఆ కొబ్బరి తురుములో వేసే. ఇప్పుడు బాగా కలిపేసి గట్టిగా పిండేసి రసం దీంట్లోకి దిగి ఒకనొక రోజుల్లో మిక్సీ లేనప్పుడు కొబ్బరి పాలు ఇలాగే తీసేవాళ్ళు. అర్థమైందా? ఇగో ఆ పక్కన పెట్టే. అది ఏమిటనమాట, కొబ్బరి పిప్పి. ఒకటి వేడి నీళ్ళలో రసం తీసింది, ఇంకోటి చల్లటి నీళ్ళలో రసం తీసింది. వెరీ గుడ్. వేడి నీళ్ళలో అయితే తొందరగా అవుతుంది రసం తీయడం, అదే చల్లటి నీళ్ళతో అయితే కొంచెం సమయం పడుతుంది. అర్థమైందా? దాన్ని కూడా పక్కన పెట్టుకో. ఆ పెద్ద ప్లేట్ ఇలాగే చెప్తాను, ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఆ కొబ్బరి పాలు పెట్టిన గిన్నె కింద పెద్ద గిన్నె ఉంది కదా, అవును, ఆ గిన్నె తీసుకో. అది కొబ్బరి పాల పలావు ఇప్పుడు దీంట్లో తయారు చేస్తాం అన్నమాట. వెలిగించుకో, నూనె వేసుకోవాలి కదా. చాలా మంది ఏంటంటే కేరళలోను ఆ ప్రాంతాల్లోనూ మనం మంచి నూనె వేస్తున్నాం కదా, వాళ్ళు దీంట్లో కొబ్బరి నూనె వేస్తారు. కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ముందుగా దాల్చిన చెక్క చెప్తాను, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, పసుపు కూడా వేయి. గరిటె తీసుకొని ముందు కలుపు. ఇదేంటిది? షాజీరా. ఇగో ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి, అల్లం ముక్కలు ఉన్నాయి. వెల్లుల్లిపాయలు ఈ పక్కన ఉన్నవి, అల్లం ముక్కలు రెండు కలిపి వేసేది. కలుపు. పచ్చిమిరపకాయలు ఏముందు, పుదీనా, కొత్తిమీర, అలాగే దూసిన కరివేపాకు కలుపు. అక్కడ టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి, తీసుకురా.
వేసుకో, ఉల్లిపాయలు వేసుకో ముందు, కలుపు. కొంచెం ఒక్క రవ్వ వేగిన తర్వాత అప్పుడు టమాటాలు కూడా వేద్దు. చక్కగా ఒక 3 స్పూన్లు ఉప్పు వేసుకో. ఒక పని చేయరాదు, ఏంటో టీ ఏదో అమ్ముతున్నావు కదా, మరి ఈగలు కూడా తాగకూడదంటే దాంట్లో కాస్త ఉప్పు వేస్తే సరే. అంటే చివరికి నా టీ ఈగలు కూడా తాగడానికి పనికిరాదా? ఆల్రెడీ చెమట కంపు కొడుతుంది, ఎవరో సుబ్బారావు చెప్పాడు కదా. ఫ్రీగా వస్తే పెనాలు తాగే టాపు చెప్తాడు. టమాటాలు వేసి ఒకసారి కలిపేసి మాకు నేను చెప్తాను. ఇప్పుడు నీళ్ళు తీసుకో, వెయ్యి. చాలు చాలు. ఎందుకని అంటే మళ్ళీ మనం దీంట్లో పాలు వేస్తాం కదా, వేడి నీళ్ళలో పిండిన కొబ్బరి పాలు ఉన్నాయిగా, ముందు అవి వెయ్యి. అది ఇప్పుడు పచ్చి నీళ్ళతో, ఐ మీన్ చల్లటి నీళ్ళతో చేసిన కొబ్బరి పాలు ఉన్నాయి, అవి కూడా పోసే దాంట్లో. బాబాయ్ ఇంకెంతసేపు పడుతుంది? ఇది పడుతుంది, జస్ట్ 2 నిమిషాలు సరిపోతుంది. అంతే అంటావా? మరి లోపల మంట తగ్గించి ముందు మూత పెట్టు. ఇప్పుడు చెప్పు. నేను పెట్టిన టీ నీకు నచ్చలేదు కదా, ఒక మంచి వెరైటీ టీ ఏమన్నా నాకు నేర్పించవచ్చు కదా? వెరైటీ టీ అంటే ఏంటో నీకు చెప్తాను. ఇప్పుడు బజార్కి వెళ్ళి కాస్తంత సొంఠి తీసుకురా. సొంఠి వస్తాడా వాడు? కాదు, సొంఠి అనేది ఒక పదార్థం. అలా చెప్పాలి. సొంఠి అంటే ఏమిటో తెలీదా నీకు? ఏంటో సొన్నంలో బాగా నానబెట్టి ఎండబెట్టిందండి అల్లం సొంఠి అంటే. ఓహో అడదా, తీసుకొస్తా. అల్లం సొన్నంలో వేసి ఊరబెట్టి తర్వాత ఎండబెడతారు, అదే సొంఠి అంటే. ఓహో దాన్ని తీసుకురావాలి. బాబాయ్ సొంటి దొరకలేదు కానీ సొంటి పొడి దొరికింది, ఇది జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకోవడం ఏంటి? మన దగ్గర ఉంటే పడేస్తాను కదా. అలా కాదా, దీని ఒక కారణంతో ఏమన్నా చెప్పు ఏం చేయాలో పొడిని. నేను ఇందాక ఏదో కంపు కొట్టే టీ పట్టుకొచ్చావు కదా, నీకు మంచి టీ పెట్టేద్దామని నా ఆలోచన. సూపర్. ఈ సొంటి పొడి జాగ్రత్తగా పక్కన పెట్టు. నన్నే పెట్టుకోమంటావా? సర్లే ఓకే. ఇది మూతే. వెరీ గుడ్. స్టవ్ వెలిగించు. ఉడికినాయా ఉల్లిపాయ ముక్కలు అన్ని ఉడికాయి? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ నానబెట్టిన బియ్యం ఉన్నాయి చూడు, బాస్మతి రైస్. అవును. జాగ్రత్తగా దాంట్లో వేయి. ఇప్పుడు ఆ బియ్యం ఉడికిపోయింది అనుకో, ఏం రెడీ అయిపోయినట్టు? కొబ్బరి పాల పలావ్ రెడీ. గుడ్. మూత వేసి పెట్టేయి. ఓకే. దీంతో పాటు ఇంకో పదార్థం కూడా ఉంటే బాగుంటుంది కదా. ఏంటో? ఇందాక మనం కొబ్బరి పాలు తీసాం. ఆ పిప్పి అంతా ఏం చేసాం? నేనైతే ఏం చేయలేదు, ఉంచాను. ఉంటుంది, ఉంది అక్కడ కప్పులో పెట్టాం. మరి దాన్ని కూడా సద్వినియోగం చేస్తే బాగుంటుంది కదా. ఏదో దాంతో ఒక ఐటమ్ తయారు చేయాలి కదా. ఈ కొబ్బరి పిప్పి వేస్ట్ కాకుండా దీన్ని బీరకాయ ముక్కలతో కలిపి చట్నీ చేస్తాం. కొబ్బరికాయ బీరకాయ చట్నీ. ఆ ప్లేట్ ఇలా అందుకో చెప్తాను. ఇదేమిటిది? కొబ్బరి పిప్పి. కొబ్బరి పిప్పి. వెరీ గుడ్. దాని మీద చిన్న బేసిన్ పెట్టుకో. ఆ గిన్నె తీసేసి వేడి కింద పెనం ఎక్కింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం నూనె వేసుకో. దాంట్లో నూనె కొంచెం వేడి కింద చూడు. ఎక్కింది. ముందు దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకో. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రేఖలు, జీలకర్ర కలుపు. ఇప్పుడు జాగ్రత్తగా పచ్చిమిరపకాయలు కూడా చిదిమేసి వేయి, లేకపోతే పాటు మన పేలుతాయి. కలుపు, ఒకసారి కలుపు. సహజంగా బీరకాయల్లో కొన్ని చేదుగా కూడా ఉంటాయి, అవి మనం కాయ తీసుకునేటప్పుడే జాగ్రత్త పడాలి. ఈ చేదు లేని బీరకాయ ముక్కలు అంటే కొంచెం చిన్న తీపి ఉంటుంది వీటిలో. వేసే దాంట్లో
కలుపు. ఇప్పుడు చక్కగా 1.5 స్పూన్లు ఉప్పు వేసుకో దాంట్లో. 1.5 చాలు కలుపు. బాగా వేగినాయా మిరపకాయలు? ఏగాయి. వెరీ గుడ్. ఈ కొబ్బరి తురుము కూడా పిప్పి కూడా దాంట్లో వేసేయి. కలుపు. ఇక ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఎందుకంటే మొత్తం ఇదంతా మిక్సీలో వేసుకుని చక్కగా చట్నీ చేసి తీసుకోవడం. వేగిందా? వేగింది. ఆపే, స్టవ్ ఆపే. జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని ఆ పదార్థం మొత్తం దీంట్లో అది టీ అని చెప్తా. అయిపోయా. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏం చేస్తాం, మిక్సీలో వేస్తాం. ఈ పెరుగు కూడా దాంట్లో వేసి కలిపేస్తాం. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని రావాలా? కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని రా. ఓకే, చల్లార్చి మిక్సీ పట్టుకుని. పచ్చడి 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 పచ్చడి. అదేంటా ఏదో టీ అమ్ముకున్న వాళ్ళే కలుస్తున్నావు. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసాను, అందరికీ తెలియాలి కదా. అద్దరిపోయింది బాబాయ్. అయిపోయిందా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకోవడానికి చిన్న బౌల్ తీసుకో చెప్తాను. ఇది మొత్తం దాంట్లో వేసే. ఇదంతా వేసామంటావా? ఇప్పుడు ఈ పెరుగు కూడా దాంట్లో వేసి పెరుగు ఎందుకు కలుపుతున్నాం? పెరుగులో కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు అనే రుచి కూడా దాంట్లో దిగుతుంది. అంతేకాదు ఓ చిన్న సువాసన వస్తుంది. అవునవును వస్తుంది. ఏంటది? కొబ్బరి, బేర, పెరుగు చట్నీ. తీసా పక్కన పెట్టుకో. అది అవును. మరి ఇందాక నుంచి నువ్వు చాయో అంటున్నావు కదా. అవును. మంచి టీ తాగుతావా? తాగుతా. చుక్కమల్లె టీ అంటారు దీన్ని. సరే అయితే ఆ క్యాన్ పొయ్యి మీద పెట్టుకో. దాంట్లో నీళ్లు పోయి కరెక్ట్గా 4 కప్పులు నీళ్లు పోయి. ఇప్పుడు దాంట్లో ధనియాలు వేయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి? సొంటి టీ. సుక్కమల్లె. మల్లెపూట అంటే సొంటిరా, మల్లె అంటే ధనియాలు రా. అది కర్ణాటక ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో, తమిళనాడులోను ఎక్కువగా ఉపయోగించే పదార్థం. నెక్స్ట్ పదార్థం ఏమిటి? సొంటి ఉంది కదా, సొంటి పొడి వేసుకో. ఇప్పుడు దాంట్లో బెల్లం కూడా వేసేయి. సహజంగా వానాకాలం, చలికాలం వచ్చినప్పుడు మామూలు టీలు, కాఫీలు తాగడానికి బదులు ఈ సుక్కమల్లె టీ లాంటివి తాగడం చాలా మంచిది. దీంట్లో మిరియాలు కూడా వేసుకోవచ్చు. మిరియాలు కూడా దంచి పెట్టాను చూడు, అక్కడ ఉన్నాయి. అవి కూడా వేసాయి. ఇంకా 2 గ్లాసులు తీసుకురా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ స్టవ్ ఆపేయి. నాకు ఒక చుక్క, నీకు ఒక చుక్క, కొద్దిగా వేయి. చాలు. ముందు రుచి చూసి చెప్పి ఎలా ఉందో. వారేవా, నిజంగా భలే ఉంది బాబాయ్. వానాకాలంలో ఇది గనక రోడ్ల మీద అమ్మితే వాన దర్శనోడికి జలుబు పట్టదు, రొంప రాదు, ఏ రోగం దగ్గర రాదు. ఇది మొత్తం ఆ క్యాన్ లో నింపాలి అర్జెంట్ గా. వ్యాపారస్తుల లక్షణాలు వచ్చేసినాయి. మరి ఆ క్యాన్ శుభ్రంగా కడుగు. ముందు అందులో ఉన్న టీ పారపోసి. ఆల్రెడీ నువ్వు ఇలాంటి అద్భుతమైన టీ పెడతావని నాకు తెలుసు. కడిగా మొత్తం పారపోసా. నువ్వు నాకు తెలుసు నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని. జాగ్రత్తగా ఫిల్టర్ చేసి పోసుకో. అయితే అదే దీంట్లో పార్ట్నర్షిప్ ఇస్తావు నాకు. ఏంటి పార్ట్నర్షిప్? ఎవరమ్మా నువ్వు? ఏదో పార్ట్నర్షిప్ లేదు, టైటానిక్ షిప్ లేదు. ఈ కాలం ఎలా ఉందండి? పెట్టుబడి నాది, వ్యాపారం వాడిది, ఖర్చు నాది, లాభాలు వాడివి. అలా తయారవుతున్నారు కుర్రోళ్ళు అంతా. ఈ గ్లాస్ కూడా తీసుకెళ్ళరా, తాగుతూ వెళ్ళి. అబ్బా, చుక్కమల్ల టీయా గ్లాస్ 200 రూపాయలై. గ్లాస్ 200 రూపాయలై. ఒరే సన్నాసి ఎవడు కొనరా? అరే అది కాదా? అరే
తాగేటప్పుడు మాత్రం బాగా తాగుతారు, డబ్బులు ఇచ్చేటప్పుడే మీకు అది. అరే ఏంటి బాబాయ్, ఏమైందిరా? హాట్ కేకులు అమ్ముడుపోయాయి, డబ్బులు అడిగి తీరే, నాకు అర్థం కాదు. కప్పు 200, టిప్ ఒక 500, GST వచ్చింది కదా. కప్పు 200 ఎవరు రాయిచ్చు కొడుతున్నాడు. తెగమండోడు వాడు ఏదో చేసాడు, నువ్వు అలా చేస్తావు. వారిని దుంప దగ్గర కప్పు 200 మరి ఎవడో కొంటారా? GST తప్పు నాయన. ఏది తప్పు అంటావు? ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని మీద ఎంత లాభం తీసుకోవాలి, మనం ఎంత కష్టపడుతున్నాం దానికి ఫలితం తీసుకోవాలి. కానీ ఒకేసారి ఇంకా 2000 5000 అంటే ఎవరు తాగుతున్నారు? కాఫీ టీ కూడా అంతంత తగలెడతారా? ఎవరైనా ఇది పోయి ఒక 500 అన్నాడు వస్తా, మళ్ళీ తింటావు, మళ్ళీ వద్దులే తింటావు. కంకర చేతితో పట్టుకు మరి కూర్చుంటున్నాడు అక్కడ. చేతిలో ఉంది కంకర, వాయమ్మో ఇంకో రకంగా ఉండేది నా పరిస్థితి. వద్దులే. సరే ఉడికింది. వెరీ గుడ్. తీసుకో, బౌల్ తీసుకో పెద్దది, ఆ వెడల్పాటి గరిటె తీసుకుని దాంట్లో పెట్టు. ఆహా, కొబ్బరి పలావ్, కొబ్బరి పాల పలావ్. అది ఇప్పుడు మనం చేసిన పదార్థాలు ఏమిటి నాయన? కొబ్బరి పాల పలావ్. ఇది ఎలా చేసామంటే, ముందుగా ఒక మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు వేసి అందులో చల్లటి నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వడగట్టుకుని ఈ పేస్ట్ ని పిండితే కొబ్బరి పాలు వస్తాయి. ఆ తర్వాత ఇంకో గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో కొబ్బరి తురుమేసి గట్టిగా పిండితే వేడి పాలు వస్తాయి. ఇప్పుడు మరో గిన్నెలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, పసుపు వేసి వేయించాలి. వాటిలో షాజీరా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాసేపు వేగనీయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మగ్గిన తర్వాత నీళ్లు పోసి కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన బాసుమతి బియ్యం వేసి కాసేపు సన్నటి సగం మీద ఉడకనిస్తే కొబ్బరి పాల పలావ్ రెడీ. అలా చేసాం అనమాట. అది నెక్స్ట్ బీరకాయ కొబ్బరి పచ్చడి. ఇది ఎలా చేసామంటే, ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు, ఉప్పు, ముందుగా మిగిలిపోయిన కొబ్బరి పిప్పి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ పేస్ట్ వేసి చివరాఖరిలో పెరుగు వేసి కలుపుకుంటే బీరకాయ కొబ్బరి పచ్చడి రెడీ. అలా చేసాం. గుడ్, వెరీ గుడ్. గుర్తు పెట్టుకో. పద. అంతేగాని ప్లాట్ఫామ్ మీద ఛాయలు అమ్మితే 10 రూపాయలు వస్తాయని అంటే ఇది పెట్టు అనుకో, నువ్వు 200 రూపాయలు అన్నా కానీ తింటారు. అలా అని మనం రేటు పెంచాం అంతే. మన హోటల్ అంటే ఒక సిస్టమ్ అంతే. తీసుకో, జాగ్రత్త తీసుకురా. వచ్చారా మన కస్టమర్స్? వచ్చారు. వెరీ గుడ్. చూడ, బాబాయ్ హోటల్లో వేడిగా ఎప్పుడు వడ్డిస్తారా అని చూస్తారు. కొబ్బరి పాలవ్ బాగుంటుంది, తినండి. ఎలా ఉంది? బాగుందా బాబు? తింటూ ఉండండి. నేను గ్యాప్ లో ఇట్లా వస్తా చిటికలో. వాడు కొంచెం నసగాడు, వాడిని ఏం పట్టించుకోవద్దు, మీరు తినండి. బాగుందా? ఎలా ఉంది? బాగుందా? తిన్న తర్వాత ఈ చల్ల టీ తాగండి, బాగుంటది. అది నీ దుంపదేగా, తిన్న తర్వాత తాగితేనే అరుగుద్ది. అబ్బాయికి ఉన్న జ్ఞానం లేదు. జస్ట్ ఎంత అనుకున్నా 200 తీయండి బయటికి. తినే తర్వాత తింటారులే, డబ్బులు ఇచ్చి తిన. అరే డబ్బులు నువ్వు అలా మాటికి గదించావు, ఈ టీని మొహాన్ కొట్టేస్తా. ఏం నువ్వు కొట్టే డబ్బులు మర్యాద ప్రశాంతంగా తిన్నవాడు బయట ఉంటా. డబ్బులు ఇవ్వకుండా హోటల్ నుంచి బయటికి వెళ్ళారంటే గో ఎందుకు పోనోడు, నేనున్నాను కదా. ఆడెక్కడ పోతాడు, మీకేం కంగారు లేదు, మీరు తినండి. మీ డబ్బుల గురించి ఆలోచించకండి. రుచి శుచి బాగుందా లేదా, అది బాబాయ్ హోటల్ ప్రత్యేకత. అమ్మా ధర్మం చేయండి బాబాయ్య. ఏంటి అడుక్కు తింటున్నాడు ఏంటని షాక్ అయిపోతున్నారా? తప్పే ఉందండి అడుక్కు తింటే. మీ పాపాన్ని డబ్బుల రూపకంలో మీరు నాకేస్తున్నారు. వెంటనే నేను మీ బ్యాంకులోకి ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను? పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చెక్కులు 100, 5 రూపాయల బిల్లు. ధర్మం చేయండి బాబాయ్. అమ్మాను అమ్మా బాగుంది, నీ వాయిస్ బాగుంది. బెండకాయ పులుసు చేస్తాను. వెరీ గుడ్.